presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్, లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్, ఇవన్నీ ఒక చోట దొరకడం అరుదే, కానీ అసాధ్యమేం కాదని నిరూపించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. న్యూ ఏజ్ కస్టమర్లను మెప్పించే ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తోంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలా. మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలా అంటే నిఖిలా అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రాజెక్టుల గురించి మరిన్ని విశేషాలు సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు వివరిస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. మనకి ఇప్పుడు మోకిలాలో ఎన్సిడి ఈజ్ లైక్ ఇట్ ఈస్ వేవింగ్ అనమాట, అమేజింగ్ గా ముందుకెళ్తుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రాయల్ పెవిలియన్. సార్, మరి రాయల్ పెవిలియన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందని అందరూ, అంటే అది విజిట్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు. తీసుకున్న వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళకి నచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు. మరి రాయల్ పెవిలియన్ గురించి ఒక్కసారి హైలైట్స్ చెప్పండి సార్. వై రాయల్ పెవిలియన్, వై అ కస్టమర్ షుడ్ టేక్ అ ఫ్లాట్ ఇన్ రాయల్ పెవిలియన్? రాయల్ పెవిలియన్ కి నేమ్ కూడా రాయల్ పెవిలియన్ పెట్టడానికి ముఖ్య కారణం ఇట్స్ ఎ రాయల్ ప్రాజెక్ట్. కరెక్ట్. ఆ లొకేషన్ అలాంటిది. 100 feet రోడ్ కి 1000 ఫ్రంటేజ్ తోటి సైట్ ఉంటుంది. సో ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ బ్లాక్ ఉంటుంది అనమాట. సో మంచి స్పేషియస్ గా ఉంటుంది, అందరికి కూడా విజిబిలిటీ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేపాటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విల్లాస్ ఉంటాయి. సో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేది కానీ లేకపోతే క్లోజ్ అయ్యేటట్టు కానీ ఏమీ లేదనమాట. దాంతోపాటు రాయల్ పెవిలియన్లో 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం. 6 acres ల్యాండ్లో 570 యూనిట్స్ మాత్రమే కడుతున్నాము. అలాగే 4 బ్లాకులు కడుతున్నాము. 4 బ్లాకులకు కాను 2 క్లబ్ హౌస్లు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఇట్స్ ఏ రాయల్ ప్రాజెక్ట్. అందుకని వీ నేమ్డ్ ఇట్ యాజ్ ఏ రాయల్ పెవిలియన్. మనం సెల్లార్ పార్కింగ్ కాకుండా పోడియం పార్కింగ్ ఇస్తాం. 4 level పోడియం పార్కింగ్ ఇస్తాం. సో పార్కింగ్ కూడా చాలా లగ్జూరియస్ పార్కింగ్. అలాగే గ్రౌండ్ లెవెల్లో గ్రీనరీ ఎమ్యూనిటీస్ తో పాటు పోడియం లెవెల్లో ఎమ్యూనిటీస్ తో పాటు టెర్రస్ లో కూడా ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. సో ఇది ఏ రకంగా చూసుకున్నా 2 క్లబ్ హౌస్లు 3 levels ఆఫ్ ఎమ్యూనిటీస్ తో ఒక రాయల్ ప్రాజెక్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్. అయితే ఎవరైనా ఒక ఫ్లాట్ ఒక దగ్గర పర్చేస్ చేయాలి అంటే వాళ్ళు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి స్కూల్స్, మెయిన్ స్కూల్స్, పిల్లలు కాలేజ్ చదివే వయసు ఉంటే కాలేజెస్, ఇవన్నీ చాలా పర్టికులర్గా ఉంటారు. మరి రాయల్ పెవిలియన్లో ఏదైనా కస్టమర్ మన ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉండే స్కూల్స్ ఏవేవి? కరెక్ట్. మనకి రాయల్ పెవిలియన్ అతి దగ్గరలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే గాడియం ఉంది, సమిష్టి ఉంది, డిఏవి స్కూల్ ఉంది. ఇలా 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ హై స్టాండర్డ్స్ తోటి అన్ని రకాల సిలబస్ తోటి అందుబాటులో ఉన్నాయి. ఈ 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పాటు మనకి ఎక్కువ యూనివర్సిటీ ఉంది దగ్గరలో. అన్ని రకాల కోర్సులు రన్ చేస్తున్నారు వాళ్ళు. మన ఎంజిఐటి ఉంది, అలాగే సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తర్వాత మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? హాస్పిటల్స్ కూడా మనకు సిటిజన్ కానీ, మనం ఇప్పుడు కొత్తగా యశోద వస్తుంది దగ్గరలో, అపోలో రాబోతుంది త్వరలో, అలాగే మనకు స్టార్ హాస్పిటల్ ఆల్రెడీ వచ్చింది, అలాగే మనకు కాంటినెంట్ హాస్పిటల్ కూడా మనకి ఒక ఫేమస్ హాస్పిటల్ అతి చెరువులో మనకు హాస్పిటల్స్ ఉన్నాయి. మళ్ళీ మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కావాల్సిన సూపర్ మార్కెట్, విజేత సూపర్ మార్కెట్ ఆల్రెడీ వచ్చి స్టార్ట్ అయ్యి అద్భుతంగా రన్ అవుతుంది. అందుకే మనమే మన క్లబ్ హౌస్ లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సూపర్ మార్కెట్ కి ప్లాన్ చేస్తున్నాం. సో విన్నారు కదండి, మరి శ్రీనివాస్ గారు చెప్పినవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చక్కగా స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ. రాయల్ పెవిలియన్ లో అందరికి కావాల్సిన రాయల్ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ sir, all the very best. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు.
ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్కి లోటు రాకుండా, సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి చక్కని విజన్, వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ను అద్వితీయంగా, అత్యంత గ్రాండ్గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానులు సొంతం చేసుకున్న సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. చూసేందుకు అందంగా, ఉండేందుకు విశాలంగా, కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతమైన ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం ఈ సంస్థకే సాధ్యం. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలుస్తోంది మియాపూర్. మియాపూర్ మెట్రోకు అతి చేరువలో బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని విల్లాస్ సిద్ధమయ్యాయి కూడా. ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఉంది సంస్థ. అందానికి అడ్రస్ గా, ఆనందాలకు నిలయంగా ఎందరో కస్టమర్ల డ్రీమ్ హౌస్లను కంప్లీట్ చేసి అందరి మనసులను గెలుచుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెన్నడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇనార్బిట్, ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే ఉన్నాయి. ఓఆర్ఆర్ కు 5 minutes డ్రైవ్ దూరంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. ఎమ్యూనిటీస్ విషయంలోనూ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టుకు తిరిగే లేదు. మల్టీపర్పస్ హాల్, మెడిటేషన్ హాల్, ఇండోర్ గేమ్స్, లైబ్రరీ, ప్రివ్యూ థియేటర్స్, స్విమ్మింగ్ పూల్, పార్టీ లాన్, పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలా ఎన్నో అట్రాక్షన్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టులో అందుబాటులో ఉంటాయి. 15,000 square feet లో ఉండేటువంటి క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకే హైలైట్ అని చెప్పాలి. జనరల్గా కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తుంటాం, క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం లాస్ట్లో ఉంటుంది. అండ్ అసలు క్లబ్ హౌస్ ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది. బట్ ఇలాంటి డౌట్స్ ఏమీ లేకుండా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాత్రం క్లబ్ హౌస్ని ముందుగానే కన్స్ట్రక్ట్ చేసేసారు. అండ్ దట్ టు కంప్లీటెడ్గా జస్ట్ ఫ్యూ థింగ్స్ లైక్ ఎమ్యూనిటీస్ వర్క్ అని ఆర్ ఎల్స్ ఫిట్టింగ్స్ అని జస్ట్ అలాంటి వర్క్స్ మాత్రమే ఉన్నాయి. బట్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం మొత్తం కంప్లీటెడ్. అండ్ కొనాలనుకున్న వాళ్ళు ధైర్యంగా వచ్చి కొనేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం పార్క్ ఏరియాలో ఉన్నాము. ఇది ఓపెన్ ఏరియా థియేటర్ అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ విల్లాస్కి పార్క్ వ్యూ చాలా బాగుంటుంది గ్రీనరీగా. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అండ్ 1 monthలో కంప్లీట్ కూడా అయిపోతుంది. ఇక్కడ ప్రతి విల్లా 220 square yardsలో 3,500 square feet బిల్టప్ ఏరియా అండ్ ఇక్కడ 4 bedroom XXX విల్లా అన్నమాట. సో ప్రతి విల్లా వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి వాస్తు ప్రకారంగా. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అల్టిమేట్ లగ్జరీ, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్, ఇలా అన్నిటా అత్యుత్తమంగా ఉండే ఇంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేది అందరి కల. కస్టమర్ల డ్రీమ్ హౌస్లకు నిజరూపం ఇచ్చేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్నటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లు అన్ని విధాలుగా సంతృప్తి చెందేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయటమే గిరిధారి స్పెషాలిటీ. ప్రైమ్ లొకేషన్ లో ది బెస్ట్ అనిపించుకునే ప్రాపర్టీస్ ని ప్లాన్ చేస్తూ చెప్పిన టైం కల్లా కంప్లీట్ చేసి కస్టమర్ల అభిమానానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఐటీ రంగానికి నెక్స్ట్ డెస్టినేషన్ గా ఎదుగుతున్న బూత్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని తీర్చిదిద్దుతోంది గిరిధారి సంస్థ. 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ ను వెల్కమ్ చెప్తాయి. డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న ఏరియాలో ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులను పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు చేరువలో ఉండటం, చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, ఎయిర్పోర్ట్ కు సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పెరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్.
హైదరాబాద్ వచ్చేసి మనం ప్రాస్పరా కౌంటీ అనేది కిస్మత్పూర్లో విల్లాస్ అంటే హైదరాబాద్ని #1 గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మోస్ట్ లగ్జరీ వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ల్యాండ్స్కేప్ కానివ్వండి, హైదరాబాద్ ఇక్కడ నుంచి చూసినా ఒక 15 to 20 minutes డ్రైవ్. అంటే హాస్పిటల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి నియర్ బై ఉన్నాయి. సెంట్రల్లీ లొకేటెడ్ దట్ ప్లేస్. ఎయిర్పోర్ట్ కానివ్వండి, జూబ్లీస్ కానివ్వండి, లేకపోతే నాంపల్లి కానివ్వండి, ఏ ఏరియా హైదరాబాద్ ఒక 15 to 20 minutes డ్రైవ్ అనమాట. కిస్మత్పూర్లో విల్లాస్ కొంటే అందరికీ కిస్మత్ వచ్చినట్టు. ఫ్యూచర్లో అసలు ఎవరిని ఊహించని విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది. సరైన ప్లానింగ్ ఉంటే సిటీతో పాటు జిల్లాల్లోనూ రియాలిటీలో మంచి ఫలితాలు దక్కించుకుంటామని నిరూపించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవేలో 10కి పైగా మోస్ట్ అట్రాక్టివ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది. జిల్లాల్లో ప్రగతి పరుగులు తీసేటువంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్, వరంగల్లలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి కన్స్ట్రక్షన్స్లో మీరు ఎక్కడ ప్రాజెక్ట్ పెట్టినా కూడా లొకేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు కమ్యూనిటీ స్టార్ట్ చేసిన తర్వాత ఏరియా కూడా చాలా డెవలప్ అవుతుంది తర్వాత. 100%. సార్ దాని సీక్రెట్ ఏంటి చెప్పండి. ఏం లేదండి, అంటే విలేజ్కు మనం ఎక్కడైతే మనం ఉంటామో టౌన్స్కు దగ్గర మనం గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడ చేసినా, ఏ జిల్లాలో చేసినా నేను చూసేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయిన పిల్లలు హ్యాపీగా పోయి మూవీ చూసి అర్ధరాత్రిలో ఇంటికి రాగలగాలి. ఆ ప్లేస్ను ఫస్ట్ టైం మేము ఐడెంటిఫై చేస్తాం. బై మేము ఎక్కడన్నా ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తే వాటర్, ఎయిర్ టెస్ట్ ఎవరు చేయరు. ఎయిర్ టెస్ట్ చేపిస్తాం, వాటర్ టెస్ట్ చేపిస్తాం, సాయిల్ టెస్ట్ చేపిస్తాం. గవర్నమెంట్ 100% అప్రూవల్ అంటే ఒక 50-60 years బ్యాక్ వెళ్ళిపోయి ల్యాండ్ ట్రాక్ అంతా చూసుకొని మనం కస్టమర్కి 100% మనం ఒక ల్యాండ్ డాక్యుమెంట్ ఇస్తే ఆ బ్యాంకులో అర్ధరాత్రిలో పెట్టిన మనకు డబ్బులు వచ్చేటట్టు అంత క్రిస్టల్ క్లియర్గా ఉండేటట్టు మేము చేసి కస్టమర్కి ఇస్తాం. కాబట్టి ఈ రోజు 1 month బ్యాక్ ఇక్కడ జడ్చర్లలో ఒక వెంచర్ లాంచ్ చేసినాం. 1 day సింగిల్ డేలో టోటల్ బుకింగ్ క్లోజ్ చేసినాం. అంటే కస్టమర్లు ఆ లెవెల్లో మాకు నమ్మకంతో మనకు ఉంటారు కాబట్టి మాకు మార్కెటింగ్ అనేది పెద్ద ఇబ్బంది ఉండదు. కస్టమర్ బ్యాంక్ ఉంది. నియర్ బై ఆల్మోస్ట్ 20-25 years మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రతి అడుగు కస్టమర్ బాగుండాలనే ఉద్దేశం మీద కస్టమర్ గురించి ఆలోచన చేస్తాం నిరంతరం. కాబట్టి మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. లగ్జరీని రీడిఫైన్ చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ వద్ద తీర్చిదిద్దుతున్న ప్రాస్పరా కౌంటీలో విల్లా సొంతం చేసుకోవాలి అంటే కిస్మత్ మీ వెంట ఉన్నట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. లొకేషన్, ప్లానింగ్, ఎమ్యూనిటీస్ ఈ 3 అంశాలు సరిగ్గా ఉన్నటువంటి రియాలిటీ ప్రాజెక్ట్ అంటే గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాల్సిందే. గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి ఈ 3 క్వాలిటీల పర్ఫెక్ట్ మిక్సింగ్ గా ఉండే ఏరియాలో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కేలా చేస్తోంది JSR గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది ఈ సంస్థ. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో JSR గ్రూప్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. అందుబాటు ధరల్లో ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్ తో ప్రాపర్టీలను అందిస్తున్న రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. ఓపల్ పీస్ సిటీకి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా మనకు ఉండాల్సింది కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వెంచర్ వేసినా సరే మేము వెంచర్ వేస్తే సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీరు తక్కువ ప్రైస్కి ఇస్తామంటే ఎక్కడంటే అక్కడ కొనేయం. కోకాపేటలో కొనమన్నా సరే అది రెడ్ సాయిల్ అయితేనే కొంటాం, సారవంతమైన భూమి అయితేనే కొంటాం. బ్లాక్ సాయిల్ చౌడు భూమిలో మేము కొనమన్నమాట. మాకు ఫ్రీగా వద్దు, తక్కువ ప్రైస్ కూడా కొనం. ప్రాపర్గా రెడ్ సాయిల్ ఉండాలి, రవాణా సౌకర్యాలు ఉండాలి, అక్కడ మాత్రమే మేము కొంటాం. ఎగ్జాంపుల్ ఈ సాయిల్ మేము చూసినప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు కొంది కదండి, ఇప్పుడు 10 years బ్యాక్ కొనిపెట్టున్నాం మేము. సో ఇది కంప్లీట్గా రెడ్ సాయిల్, సారవంతమైన భూమి, మంచి హైట్లో ఉంది, 4 ఊర్ల మధ్యలో ఉంది. కొలనపాక, పటేలగూడెం,
శ్రీనివాసపురం, ఆలేరు 4 మేజర్ టౌన్స్ మధ్యలో ఈ పీస్ సిటీ ఉంటుంది. దీనికి పక్కనే మీకు రైల్వే స్టేషన్, పెంబర్తి రైల్వే స్టేషన్ 2.5 కిలోమీటర్స్, ఆలేరు రైల్వే స్టేషన్ 2.5 కిలోమీటర్, కొలనుపాక జైన్ టెంపుల్ 2.5 కిలోమీటర్, KYKK అని ఒక చాలా పెద్ద రోడ్ వచ్చేసింది అనమాట. కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనుపాక, కుమరవెల్లి. అది దీనికి ఓన్లీ 2 minutes జర్నీ, అంటే 2 kilometers దూరంలోనే ఉంది. రెండోది నేషనల్ హైవే 163 హైదరాబాద్ టు వరంగల్, డెక్కన్ టు ఢిల్లీ హైవే. ఇది కూడా మనకు 2 kilometers దూరంలో ఉంది. 2 minutesలో వెళ్ళిపోవచ్చు. ఆలేరు, భువనగిరి, జనగాం, వరంగల్ వరకు ట్రైన్స్ ఉన్నాయి. 2.5 kilometersలో మనకు రైల్వే స్టేషన్స్ కూడా మనకున్నాయి. ఎక్కడో మనం అడవిలో వెళ్ళినట్టు ఉండదు, డిస్టెన్స్ వెళ్ళినట్టు ఉండదు. అద్భుతంగా ఉంటుంది వెంచర్ చూస్తే మీరు. రియాలిటీ రంగంలో దూరదృష్టి చాలా ఉండాలి. 15 years బ్యాక్ ఓకే ఇది బాగా డెవలప్ అవుతుంది అని ఏది బాగా మీకు గట్టిగా నమ్మారు ఆ ప్రాంతంలో? మెయిన్గా నేను నమ్మింది ఏంటంటే, మా చిన్న వయసు నుంచి తిరుపతిని చూస్తూనే ఉన్నా. 50 years బ్యాక్ వెళ్తే మీరు ఆ రోజు తిరుపతిలో ఏముందో మేము గమనించాను, చూసాం. పుణ్యక్షేత్రం దగ్గర తిరుపతిలో ఏమీ ఉండేది కాదు. ఈ భక్తులు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు కదా, అదొక కాన్సెప్ట్ మాకు. అక్కడ యాదాద్రి అని టెంపుల్ ఉంది కదా, ఎప్పటికైనా మంచి డెవలప్మెంట్ అవుతుందని దాని మీద ఫోకస్ పెట్టా. రెండవది రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. మూడోది అక్కడ వాటర్ బాగా సఫిషియెంట్ ఉంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, రోడ్వేజ్, రైల్వేజ్ చక్కగా ఉంది. 4వ పాయింట్ ఏంటంటే అది వాస్తుకి చాలా ఈస్ట్ వైపులో ఉంటుంది, నార్త్ ఈస్ట్లో ఉంటుంది. 5వ పాయింట్ మీకు వరంగల్, హనుమకొండ, కాజీపేట మేజర్ సిటీస్. 2 సిటీల మధ్యలో ల్యాండ్స్ ఎప్పుడైనా బాగుంటాయి. సిటీ విస్తరించిందంటే ఫ్యూచర్లో బాగుంటుందనే ప్లాన్ తోటి ఇటు 5-6 పాయింట్స్ని తీసుకొని అక్కడ మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ సపరేట్ అయింది, యాదాద్రి టెంపుల్ అభివృద్ధి జరిగింది, ఆ ప్రాంతాల్లో నేషనల్ హైవేస్ వచ్చేసాయి, ఎన్నెన్నో ప్రాజెక్టులు వచ్చాయి. తర్వాత రేట్లు పెరుగుతూనే వెళ్ళాయి, మా బిజినెస్ కూడా బాగానే జరుగుతూ వెళ్ళింది. పటిష్టమైన నిర్మాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో దాదాపు 3 దశాబ్దాలకు పైగా అనుభవంతో మోడర్న్ జనరేషన్ కస్టమర్లకు ఏ ఎమినిటీస్ అవసరమో వాటిని గుర్తించి అందించడం వాసవి స్పెషాలిటీ. మోడర్న్ పీపుల్ ఆశలకు అద్దం పట్టే అద్భుతమైన ప్రాజెక్టులతో దూసుకుపోతోంది వాసవి గ్రూప్. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. సిటీలో ఏది కొనైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. నార్త్ హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూమిని ఒకేసారి లాంచ్ చేసింది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్త ఏం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకొని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. Vasavi Bhuvi. Elevate your life. Elevate your home. Premium gated community at Kompally. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్ లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. 29.3 acres విశాల విస్తీర్ణంలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడిఫైన్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. సో అసలు ఎల్బీ నగర్ వైపు వెళ్తే ఆనంద నిలయం ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. సో ఆనంద నిలయం స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, దాని సేల్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ రన్నింగ్? సో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ పైన వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే బిగ్ క్రెడిట్ అది మీకు. వాసవి ఆనంద నిలయం అన్న ప్రాజెక్ట్. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ లార్జ్ అనేటప్పటికీ పబ్లిక్ అనుకోవచ్చు టూ డెన్సిటీ ఉంటుందేమో, చాలా క్రౌడెడ్ ఉంటుందేమో, వాటర్ ప్రాబ్లం ఉంటుందేమో, అటువంటి ఇష్యూస్ ఏం లేవండి. సో ఇక్కడ మేము 80% ఆఫ్ ద స్పేస్ ఓపెన్ వదిలిపెట్టాము.
కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు వాసవి సంస్థ సిటీ నడిబొడ్డున 21.48 ఎకరాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయినటువంటి KPHB హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు. వాసవి సరోవర్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పర్మిషన్స్, రేరా పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. మనసుకు నచ్చిన చోటును మరింత మనోహరంగా మార్చేది రంగు. ఇష్టపడి కట్టుకునే ఇల్లైనా, కష్టపడి డెవలప్ చేసిన షాపులైనా మనకు నచ్చేలా, అందరూ మెచ్చేలా అందమైన రంగులతో తీర్చిదిద్దుకుంటాం. కట్టడాలకు అందం, సొగసు పంచేది రంగులు వేసిన తర్వాతే. ఆ రంగు ఎంత బాగుంటే అంతగా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. కన్స్ట్రక్షన్కు అందంతో పాటు మన్నిక పెంచే ఉత్పత్తులతో కస్టమర్లను మెప్పిస్తోంది టెక్నో పెయింట్స్. ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ సర్వీసెస్ తో పెయింట్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది టెక్నో పెయింట్స్. పక్కా ప్లానింగ్ తో డీలర్ నెట్వర్క్ పెంచుకుంటోంది. ఇదే టైంలో నమ్మకమైన సేవలతో బిల్డర్స్ ఆదరాభిమానాలు దక్కించుకుంటోంది. దీంతో టెక్నో పెయింట్స్ బెస్ట్ ఇండియన్ బ్రాండ్ అన్న గుర్తింపు సంపాదించుకుంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో టెక్నో పెయింట్స్ సేల్స్ అండ్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్ గా ఎదిగే ప్లానింగ్ తో ముందుకెళ్తోంది టెక్నో పెయింట్స్. రీసెంట్ గా టెక్నో పెయింట్స్ యాన్యువల్ మీట్ ఆవాస్ హోటల్ లో జరిగింది అండ్ సంస్థ యాజమాన్యం, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ల్యాండ్ మార్కుగా నిలిచే కార్పొరేట్ ప్రాజెక్టులకు పెయింట్స్ ప్రొడక్టు విక్రయాలతో పాటు వాటికి పెయింటింగ్ వేసి బాధ్యతలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత టెక్నో పెయింట్స్ ది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో ఈ సేవలు పూర్తి స్థాయిలో విస్తరించే ప్లానింగ్ తో టెక్నో పెయింట్స్ ముందుకెళుతోంది. హలో సార్. సార్, ఇప్పుడు సప్లై అండ్ అప్లికేషన్స్తో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పాన్ ఇండియాలో ఒక బ్రాండ్ సంపాదించుకున్న టెక్నో పెయింట్స్ గురించి మీ మాటల్లో. మొదటగా మా కంపెనీ మామూలు పెయింట్స్ కంపెనీ అనే ఇంప్రెషన్ చాలా మందికి ఉండుండొచ్చు. నిజానికి ఒక పెయింట్స్ కంపెనీ ఒక కమోడిటీని ఇస్తుంది, వస్తువులాగా ఇస్తుంది. కానీ ఈ కమోడిటీ చివరికి పెయింట్ చేయబడటం అంటే పెయింటింగ్ జరగాలి, అది సర్వీస్. సో మా కంపెనీ కేవలం ఒక కమోడిటీ కంపెనీ కాదు. మేమే తయారు చేసిన మా కమోడిటీని సర్వీస్గా, పెయింటింగ్ సర్వీస్గా కూడా డెలివరీ చేస్తాం. అంటే పెయింట్ అండ్ పెయింటింగ్ సర్వీస్ రెండు డెలివరీ చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీలో ఒక కమోడిటీ సర్వీస్ ఇవ్వటం మాత్రమే కాకుండా విదిన్ టైం, అంటే టైం ఓవర్ రన్ కాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం, ఒక బిల్డర్ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటంలో మేము కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టీమ్ లాగా పనిచేస్తాం. ఇది మా ప్రత్యేకత. సార్, ఇప్పుడు టెక్నో పెయింట్స్ ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? అర్బనైజేషన్ ట్రావెల్ చేస్తున్నది. ఇండియన్ ఎకానమీ 75 సంవత్సరాల్లో 3 ట్రిలియన్కి వచ్చిన ఎకానమీ నెక్స్ట్ 25లో 40 ట్రిలియన్స్కి వెళ్ళబోతున్నది. ఫెనామినల్ గ్రోత్, రైట్? ఇంత ఫెనామినల్ గ్రోత్లోకి వెళ్ళబోతున్నప్పుడు ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ అక్రాస్ ద కంట్రీ, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ ఎంత ఉంటుందంటే మనం ఊహించలేనంత ఉండబోతున్నది. అంటే మనం దీన్ని ఏది మెట్రో అంటున్నామో, హైదరాబాద్ అనే మెట్రోని, ఇటువంటి మెట్రోస్ కనీసం ఒక 100 చూడబోతున్నామేమో అనిపిస్తుంది. మోర్ దాన్ 100 చూడబోతున్నామేమో అని మేము అనుకుంటున్నాం. దాంట్లో మా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటంటే ఎక్కడెక్కడ మెట్రోస్ ఎమర్జ్ అవ్వబోతున్నాయో అక్కడక్కడల్లా వాట్ వీ డిడ్ ఇన్ హైదరాబాద్, నెక్స్ట్ అది ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, ఫ్రమ్ అంటే ఇక్కడ కోల్కతా నుంచి కానీ ఇటు నార్త్ సౌత్ అని కాకుండా ఈస్ట్ అండ్ వెస్ట్గా కూడా, అదర్ సైడ్ మీకు చూస్తుంటే ఇటు బెంగాల్, ఒరిస్సా, బీహార్ అటు కానీ ఇటు యూపీ, మధ్యప్రదేశ్, అన్ని స్టేట్స్లో ఉన్న మెట్రోస్లోకి వెళ్ళాలనేది మా ప్లాన్. సో ఇమీడియట్గా అయితే మాత్రం నెక్స్ట్ మహారాష్ట్రలో ఉండే ముంబై, పూణే, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్న మా మెట్రోస్. సో వీ ప్లాన్ టు బీ ప్రజెంట్, అంటే
భవిష్యత్తులో అన్ని మెట్రోస్లో మా ప్రజెన్స్ ఉండేలాగా నెక్స్ట్ ఓవర్ 10 years చూసుకుంటాం. బట్ ఇమీడియట్ ఫ్యూచర్లో ఇమీడియట్లీ 1 or 2 yearsలో 10 మెట్రోస్ మా టార్గెట్. రేపటి రోజున మేధావులుగా ఎదగాలంటే అత్యున్నత స్థాయి విద్య ద్వారానే సాధ్యమవుతుంది. విద్యకున్న ఈ ప్రాధాన్యతను గుర్తించినటువంటి వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న విద్యారంగాన్ని అమితంగా అభిమానించి ఆ రంగ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారు. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే విద్యార్థులకు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని గుర్తించి దాన్ని అందించేందుకు ఐడిపిఎస్ స్థాపించారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది. సార్, న్యూ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి? న్యూ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ బేసిక్గా ఇది మాది 4th year, ఇప్పుడు 3 years అయిపోయింది. ఎవ్రీ ఇయర్ కూడా మా అడ్మిషన్స్ డబుల్ అయికుంటూ వచ్చినాయి. ఫస్ట్ వెన్ వీ స్టార్టెడ్ కరోనా టైంలో స్టార్ట్ చేసాను చెప్పాలంటే, అప్పటికే మాకు ఒక 120 అడ్మిషన్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 250 అడ్మిషన్స్ అయినాయి. లాస్ట్ ఇయర్ మాకు 500 అడ్మిషన్స్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్రెమిసెస్ మార్చడం జరిగింది. ప్రెమిసెస్ మార్చినప్పుడు ఇంకా ప్రెమిసెస్ కరెక్ట్గా రెడీ కాలేదు ఆ రోజుకి. అయినా కూడా మా మీద నమ్మకంతో ఆ సంవత్సరం కూడా డబుల్ అయినాయి మాకు. అంటే ఈరోజు వీ హ్యావ్ 500 స్టూడెంట్స్. ఈ ఇయర్ మా ప్రెమిసెస్ ద బెస్ట్ ప్రెమిసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది మాకు, ఎట్లా స్కూల్ ఎట్లా నడపాలని చెప్పేసి. ఈ సంవత్సరం ఆల్రెడీ అడ్మిషన్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయినాయి. ఇప్పటికే 50 అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఈ అడ్మిషన్స్ ఏంటంటే మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన అడ్మిషన్స్ అన్నీ కూడా మా ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ ద్వారా వచ్చినాయి. ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేటివ్స్ని తీసుకొచ్చి మా స్కూల్లో వాళ్ళ బంధువుల పిల్లల్ని చేర్పించడం జరుగుతుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఇయర్. మాకు చాలా ఎంక్వైరీలు కూడా ఉన్నాయి. బేసిక్గా అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఏప్రిల్, మే, జూన్లో మ్యాక్సిమం అడ్మిషన్స్ వస్తాయి. ఈసారి డెఫినెట్గా మోర్ దెన్ 500 అడ్మిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి ప్రాజెక్టులోనూ ఇన్వెస్టర్ల పెట్టుబడికి చక్కని రిటర్న్స్ దక్కేలా ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది రాగమయూరి బిల్డర్స్. లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి పిల్లల కళ్ళల్లో వెలకట్టలేని ఆనందాన్ని కానుకగా ఇచ్చేలా యూనిక్ గా కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. బెంగళూరు హైవేకు అతి సమీపంలో ఆర్క్ గ్రూప్ తో కలిసి రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట ఈ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. కర్నూలు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు దాకా ఒక 32,000 కుటుంబాలకు ఆస్తులు అమ్మడం జరిగింది. మేము యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఒక కర్నూలు టౌన్లోనే చేస్తున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి సక్సెస్ వస్తేనే డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఇబ్బంది కూడా పడుతుంటారు. కానీ మేము ఇప్పటిదాకా 35 సంవత్సరాలుగా ఒకే ఊర్లో బిజినెస్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్లందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాగమయూరి బిల్డర్స్ అంటే మనకు లోకల్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి మేమే చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు. ఎవరైనా మా దగ్గర ఆస్తి కొంటే వాళ్ళ ఆస్తిని తరతరాలు కాపాడుతూ ఉంటాం. అందుకనే మా స్లోగన్ కూడా అదే చెప్తాం, రాగమయూరి బిల్డర్స్లో ఆస్తి కొనండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని చెప్పేసి మా నినాదం. సో రాగమయూరి బిల్డర్స్ నుంచి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్గా చేస్తున్నాం యాక్చువల్గా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్ను సందర్శించండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి, కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేస్తున్నాం అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.